సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ముందుగా వేదికను అలంకరించిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి నా నమస్కారాలు. నా పేరు కొమ్ము శిరీష. మాది పెద్దమాదిగపల్లి నిమ్మనపల్లి మండలం అన్నమయ్య జిల్లా. మా నాన్నగారి పేరు కొమ్ము శ్రీనివాసులు, మా అమ్మగారి పేరు కొమ్ము సుజాత. మా తల్లిదండ్రులకు మేమిద్దరము ఆడపిల్లలే. మాకు చదువుకునేటప్పుడు చాలా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళం. చదివించడానికి మా అమ్మ నాన్నకి స్తోమత ఉండేది కాదు. మా నాన్న కౌలు రైతు, వ్యవసాయం చేసుకుంటూ పశువులు మేపుకుంటూ పాలు పోసుకొని మా ఇద్దరిని చదివిపించారు. మమ్మల్ని చదివిపించేటప్పుడు చుట్టుపక్కల అందరూ, ఎందుకురా నువ్వు ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు, ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా, ఆ డబ్బులు ఏదో మీరు వెనక్కేసుకోండి, మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు. కానీ అవేం పట్టించుకోకన్నా మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపించారు. నేను మా చెల్లెలు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదివాము. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతోనే చదువుకున్నాము. చదువుకునేటప్పుడు చెప్పలేకపోయేవాళ్ళం అమ్మ నాన్నలకి, నాన్న మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, ఇలా కోచింగ్కి వెళ్తున్నారు, మేము వెళ్ళాలి, స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పలేకపోయాం. ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి, డబ్బు లేదు, మా నాన్న వాళ్ళు చదివిలేరు అనేసి నేను ఆగిపోయే వాళ్ళము. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ల వల్ల మేము చదువుకోగలిగాము. ఈ రోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టమే కారణం. ఉద్యోగం రూపంలో నాకు లభించింది. నేను నా కుటుంబం చాలా ఆనందంగా ఉండగలిగాం. ఆ రోజు ఎందుకురా ఆడపిల్లల్ని నువ్వు చదివిపిస్తున్నావు అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది. అన్నిటికీ సమాధానం మా నాన్న ఒకటే చెప్పాడు, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా నాకు వాళ్ళే. నేను పెద్దమ్మాయిని, ఇంకో అమ్మాయి చిన్నమ్మాయి. నా పెద్ద బిడ్డ మగరాయిలాగా ఉంటుంది అని చదివిపించాడు నన్ను. మా చెల్లి అన్ని స్కాలర్షిప్లతోనే చదువుకొని ఐఐటి విజయవాడలో చేసింది. ఇప్పుడు ఎన్ఐటి బీహార్ పాట్నాలో చదువుతుంది సివిల్ ఇంజనీర్ గా. ఇన్ని కష్టాలని అధిగమించి వచ్చిన దానికి మా అమ్మ మా నాన్న కారణము. నేను ఉద్యోగం సాధించడానికి కూడా మా అమ్మ మా నాన్నే కారణము. ఇప్పుడు మాకు ఈ నియామక పత్రాలు అందజేస్తున్నందుకు గాను సీఎం సార్ గారికి ఆస్పిరెంట్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నువ్వేం చదువుకున్నావమ్మా? ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఈ అమ్మాయిని చూస్తే తల్లిదండ్రులకి చేతులెత్తి వందనాలు సమర్పిస్తున్న. ఈ అమ్మాయిని ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయించారు. రెండో అమ్మాయి బీటెక్ చేసి సివిల్ ఇంజనీర్ సార్, ఎన్ఐటి పార్ట్నర్ సివిల్ ఇంజనీర్. ఇప్పుడు ఎన్ఐటికి వెళ్లి సివిల్ ఇంజనీర్ చేస్తా ఉంది. ఒక మామూలు కుటుంబం, అసాధారణమైన పట్టుదల. మగపిల్లలైనా ఆడపిల్లలైనా నాకు సమానం. ఈ పిల్లల భవిష్యత్తు చూడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు. పిల్లలు కూడా శబాష్, మీరు నిరూపించుకున్నారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క బ్యాక్వర్డ్ ఏరియా, ఒక పక్క మాదిగ కులాల్లో చాలా మంది ఉద్యోగాలు రావు. అందుకే నేను ఇప్పుడే కాదు, ఎప్పుడో కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి మాదిగలకు కూడా న్యాయం జరగాలని ఒకప్పుడు కేటగరైజేషన్ తీసుకొచ్చా. అది మధ్యలో కోర్టు కొట్టేస్తే వదిలేశారు. మళ్లీ నేను ఉండగానే సుప్రీంకోర్టు ఆమోదిస్తే మళ్లీ చట్టం చేసి ఆ కేటగరైజేషన్ తీసుకొస్తే దాని ఫలితం ఇలాంటి పిల్లలు కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. నేను గర్వపడుతున్నానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఏమమ్మా నీకు మంచి ఉద్యోగం వస్తుంది, ఇంకా బాగా చదువుకుంటే ఇంకా పై ఉద్యోగాలు కూడా వస్తాయి. మీ చెల్లెలు కూడా వెళ్ళిపోతుంది, ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. మీ అమ్మా నాన్న కథ ఏంటి?
ఖచ్చితంగా అమ్మ నాన్నలకు మేమే మగబిడ్డలను చదివిపించారు కాబట్టి మేము వాళ్ళకు అండగా ఉంటాం సార్. ఖచ్చితంగా. నమ్మకమేనా? అవును సార్. చేయకపోతే సార్ నేను పట్టుకుంటా ఎక్కడున్నా నిన్ను మళ్ళా. ఓకే, నమ్మకం కదా. నేను ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారంటే ఇలాంటి బిడ్డలు కనడం వాళ్ళ పూర్వజన్మ సుకృతం. నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి. All the very best. Thank you, Amma.